ఇక్కడ ఒక లాజిక్ చూడండి. ఒకవేళ నిజంగానే కొడాలి నానికి అంత సీరియస్ గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించడానికి రాలేదు? అత్యంత ఆప్తుడు కదా. సో ఆరోగ్యం బానే ఉంది, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం పరామర్శించలేదు. ఇవన్నీ డ్రామాలు. ఆయన మీద చూడండి, కొడాలి నానిపై మట్టి ఇసుక అక్రమ రవాణా తదితర ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తదితరులను ఆయన అసభ్య పదజాలాలతో దూషించాడని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. సో కూటమి నేతలు అయితే మాత్రము ఖచ్చితంగా ఆరోగ్యం బాగున్నా బాలేకపోయినా కొడాలి నానినైతే అరెస్ట్ చేసే కావాలని ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు కావచ్చు కోరుకుంటా ఉన్నారు. నాకు వచ్చిన డౌట్ ఏమంటే, ఈయనకు నిజంగా అంత సీరియస్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పరామర్శించలేదు? ఇది కుట్రలో భాగంగానే ఇతను నిజంగానే దేశం విడిచి వెళ్తున్నాడా, భయపడుతున్నాడా, కేసు అరెస్టు చేస్తారని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? ఇప్పుడు కొంతమంది పోలీసు శాఖలో ఇంకా వైఎస్ఆర్సీపీలకు తొత్తులుగా పనిచేస్తుండడం కూడా మనము ఈ మధ్య కాలంలో చూసాం. ఆ విధంగా మ్యాటర్ ఏమైనా లీక్ అయిందా?